యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుంచి ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఇది చాలా చిన్న పనని చాలామందికి అనిపించుకోవచ్చు గానీ, చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని క్రమంగా చదివేటువంటి విషయంలో బాగా వెనకబడి ఉన్నారు. వారికి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు గానీ, వారు వెనకబడుతూ ఉన్నారు. ఎందుకు వెనకబడుతూ ఉన్నారంటే, వారి చుట్టూ ఉండేటువంటి వాతావరణమే. ఎప్పుడైతే నీ చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని నువ్వు జయించగలుగుతావో, దేవుడి లేఖనాలను ధ్యానించడానికి ప్రత్యేకంగా నిన్ను సిద్ధపరచుకుంటావో, ఆ శక్తితో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో వెంబడిస్తావో, ఖచ్చితంగా నువ్వు లేఖనాలను ధ్యానిస్తావు. లేఖనాలను ధ్యానించేటువంటి వారందరూ ప్రతి సమయంలో కూడా చిగురు పెడుతూనే ఉంటారు. అదెంతో సంతోషం కదా! ఆమేన్.